Hey, what's up guys? My name is Kiran and you're watching Mr. Kiran YouTube channel. సో ఈరోజు నేను మీకు మీ అందరికీ యూజ్ అయ్యే కొన్ని అప్లికేషన్ల గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇందులో మన ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డర్. ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డర్ ఏం చేస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్లో వీడియో అనేది రికార్డ్ చేస్తుంది. మీరు ఏదైనా ఒక వీడియోని సీక్రెట్గా రికార్డ్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసి ఇక్కడ ఏదైతే రౌండ్గా సర్కిల్ ఉందో దీనిపైన క్లిక్ చేయండి. సో వన్స్ మీరు కనుక దానిపైన క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అది వీడియోని రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకు వీడియో అనేది బ్యాక్గ్రౌండ్లో రికార్డ్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు నేను ఎక్కడ పోయినా కూడా నాకు బ్యాక్గ్రౌండ్లో వీడియో అనేది రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి సెకండ్స్ అనేటివి కనిపిస్తూనే ఉంటాయి. సో ఇలా మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో వీడియోని రికార్డ్ చేయడానికి ఈ అప్లికేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇలా మనం ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఒక సీక్రెట్ వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన సెకండ్ అప్లికేషన్ వచ్చేసి యాక్సెస్ డాట్స్. సో ఈ యాక్సెస్ డాట్స్ అనే అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి తెలియకుండానే కొన్ని అప్లికేషన్లు మన కెమెరాని అదేవిధంగా మన మైక్రోఫోన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాయి అన్నట్టు. సో మీ ఫోన్లో అలాంటి యాప్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి మీకు ఈ యాక్సెస్ డాట్స్ అనే అప్లికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇందులో మీరు చేయవలసిన పనేం లేదు. అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక పర్మిషన్ ఇచ్చేసి దీన్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. సో వన్స్ మీరు కనుక దీన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో మీకు కనుక కెమెరా ఓపెన్ అయిపోయినట్టయితే ఇక్కడ మీకు ఒక గ్రీన్ కలర్ డాట్ అనేది చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మీ మైక్ కనుక ఆన్ అయినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఇలా ఆరెంజ్ కలర్ బబుల్ అనేది చూపెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఇప్పుడు మన ఫస్ట్ అప్లికేషన్ అయిన బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డర్ అనే అప్లికేషన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డర్ అనేది ఆన్ చేయడం జరిగింది. సో నేను బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డర్ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ నాకు పైన ఒక గ్రీన్ కలర్ సింబల్ అనేది రావడం జరిగింది. సో ఈ గ్రీన్ కలర్ డాట్ మనకి ఏమని చెప్తుంది అంటే సో మీ కెమెరా అనేది ఆన్ అయిపోయింది, ఏదో ఒక అప్లికేషన్ మీ కెమెరాని యూజ్ చేసుకుంటుంది అని మనకి ఒక అలర్ట్ లాగా చూపెడుతుంది అన్నట్టు. అదేవిధంగా ఇక్కడ గ్రీన్ కలర్ కాకుండా ఆరెంజ్ కలర్లో కనుక డాట్ వచ్చినట్టయితే మీ మైక్ని ఏదో ఒక అప్లికేషన్ యూజ్ చేస్తుంది అని మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్లో ఇలాంటి అప్లికేషన్లు కనుక ఉన్నట్టయితే మీరు వెంటనే ఆ అప్లికేషన్స్ని అన్ఇన్స్టాల్ చేయండి లేదా అప్లికేషన్కి సంబంధించిన పర్మిషన్స్ని టర్న్ ఆఫ్ చేయండి. సో మీరు ఇలా ఒకసారి చేసి మీ ఫోన్లో ఇలాంటి అప్లికేషన్లు ఉన్నాయా లేవా అనేటివి నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అదేవిధంగా మన థర్డ్ అప్లికేషన్ వచ్చేసి ట్రూపిక్స్. సో ఈ ట్రూపిక్స్ అనే అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే మన హోమ్ స్క్రీన్ సెటప్స్కి సంబంధించిన కొన్ని ప్రివ్యూస్ అనేటివి చూపెడుతుంది. అండ్ అలాగే ఇలాంటి హోమ్ స్క్రీన్ని మనం చేసుకోవాలి అంటే ఏమేమి అప్లికేషన్లు కావాలి అనేది కూడా ఇక్కడ మనకి చూపెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు కనుక ఇలాంటి హోమ్ స్క్రీన్ సెటప్ కావాలి అనుకుంటే మనం ఈ నోవా లాంచర్ అనే అప్లికేషన్ అండ్ అలాగే ఇంకొక 2 అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్లు కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మనం ఈ విధంగా మన హోమ్ స్క్రీన్ అనేది సెటప్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా ఏంటంటే ఇందులో కొన్ని వందల్లో హోమ్ స్క్రీన్ సెటప్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు మీ స్క్రీన్కి తగ్గట్టు ఏదైతే మీకు నచ్చుతుందో దాన్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకున్నట్టయితే అక్కడ మీకు కొన్ని అప్లికేషన్లు చూపెడుతుంది. సో మీరు ఆ అప్లికేషన్లని ఇన్స్టాల్ చేసుకొని మీరు మీ ఫోన్ని కూడా ఇలా ఒక వండర్ఫుల్ లుక్లోకి చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ సెటప్ నచ్చింది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరి ఇలాగే మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, బాయ్ బాయ్.